హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి అందరికీ, గుడ్ నైట్. ఇది చూడండి మా బాబు ఎలా ఏడుస్తున్నాడో. ఆ రోజు అయితే ఫుల్గా జలుబు చేసింది, అది కాక ఏసీ అసలు పని చేయట్లేదు. ఏసీ గురించి కూడా ఒక వీడియో అయితే తీసి పెడతానండి మీకు. ఏసీ అసలు పని చేయట్లే. హాల్లోకి వచ్చాము, బెడ్రూమ్లోకి వెళ్తున్నాము, అసలు మా వల్ల కాలేదు. ఇంకో మనిషి ఎత్తుకుందామంటే ఇంకో మనిషి అయితే లేడు, ఎత్తుకోవడానికి లేరు కూడా మాకెవరు. పాపం బల్ల అల్లాడైపోయాడండి నైట్ మొత్తం. వాడిని చూసి మేము ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం. ఏమైందో తెలియకపోతున్నాయి. ముక్కులు మూసుకున్నాయంటే ముక్కులో డ్రాప్స్ వేసాము, మళ్ళీ విక్స్ పూస్తున్నాము. ఏం చేస్తున్నాడో అసలు అర్థమే కావట్లేదు ఏమైందో. అప్పటికి దిష్టి కూడా తీసాను. మీరే చూస్తున్నారు కదా ఎంత సతాయిస్తున్నాడో. అసలు మా వల్లే కావట్లేదండి వాడిని ఎత్తుకోవడానికి. వాడిని ఎత్తుకొని సతాయించడానికి కూడా అసలు రావట్లేదండి. వాడైతే భలే అంటే భలే ఇదైపోయింది. ఆ రోజు నైట్ చెప్తారు కదా ఇంట్లో ఎవరైనా ఒక పర్సన్ ఉండాలనేసి. అందరూ ఉన్నారు కానీ ఎవరు లేని వాళ్ళమేనండి మేము ఇప్పటికి కూడా. నేను ఎత్తుకుందామంటే అసలు నా దగ్గరకు రాడండి వాడు. భలే సతాయిస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి కూడా అసలు వెళ్ళట్లేదు. ఇప్పుడు కాసేపు బాగుంటాడు, కాసేపు అయితే భయంకరమైన ఏడుపు. అసలు ఎందుకు ఆయన పసుపు నీళ్ళు చల్లినాను, పైకి లేచి ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి తిరిగాము, అయినా అసలు వాళ్ళే కాలేదు అసలు. ఉపేంద్ర గారిది అప్పుడే వీడియో షూట్ చేస్తా ఉన్నాము. అప్పుడు ఉన్నట్టుండి వీడియో అయితే షూట్ అయిపోయింది, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, అది చేస్తా ఉన్నాము. ఇంకా పెద్దగా అరుపు బెడ్రూమ్ లో. ఇంకా పరిగిస్తా వెళ్ళి చూస్తే కూర్చొని గుక్కబెట్టి ఏడుస్తా ఉన్నాడు. ఏమైందా అని చూస్తే గాలి అయితే అస్సలు రావట్లేదు. గాలి రాక వాడికి అది కాక ఏం ప్రాబ్లమో ఏమో మరి భయంకరం అయితే. ఈ వీడియో కూడా నేనేనండి ఎడిటింగ్ చేసింది. ఎందుకంటే చాలా వీడియోస్ అని పెండింగ్ లో ఉండిపోయాయి. అమ్మ ఫోన్ తీసుకొని నేనే దీంట్లో పంపించుకొని చిన్నగా కట్టింగ్స్ అలా చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.